సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్కారం అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. మీన రాశి వారికి లాస్ట్ రాశి లాస్ట్ మంత్ ఆఫ్ ది ఇయర్ ఎలా ఉంటుందండి? మీన రాశి వాళ్ళకి ఒకటి కొంచెం టఫ్ అయిన రాశి అండి. 12 రాశిలో హోల్ ఇయర్ మనం చూసుకుంటే మనము లాస్ట్ 2025 జనవరి వీడియోలు చేసిన తర్వాత ఉగాది వీడియోలు చేసిన తర్వాత సిరీస్ ఆఫ్ వీడియోలు చేస్తున్నా. ఒక్కటి నేను రిపీటెడ్గా చెప్తూ ఉండేది ఏంటంటే వీళ్ళకి కొంచెం టఫ్ అయిన ఇయర్ 2025. అందులోనూ ఈ టైంలో ఇంకా చాలా టఫ్ అయిన మంత్ అని మనం చెప్పుకోవాలి. అయితే ఈ డిసెంబర్ మంత్ మనం ఏదైతే చేస్తున్నాం ఇప్పుడు ఈ సిరీస్ యావరేజ్గా ఉంది, అంత ఇబ్బంది పెట్టేది ఏం కాదు, అలా అని కాదు, కొంచెం యావరేజ్గా బాగానే ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీనరాశి వాళ్ళకి 10 కాల్స్ వస్తే నాకు 2-3 కాల్స్ మీనరాశి వాళ్ళు కంపల్సరీ ఉంటారు. అంటే దాన్ని బట్టి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవాలి. తర్వాత అంటే మిగతా 12 రాశులు 10 కాల్స్లో ఉంటే మీనరాశి నుంచి 2-3 కాల్స్ కంపల్సరీ ఉండనే ఉంటాయి. దీనికి రీజన్ ఒకటి, వీళ్ళకి ఏలినాటి శని బాగా పీక్ స్టేజ్లో ఉంది. ఈ మీనరాశి వాళ్ళతో పాటు వాళ్ళ ఇంట్లో ఎవరన్నా మేషరాశి వాళ్ళు ఉన్నా, తర్వాత కుంభరాశి వాళ్ళు ఉన్నా, ధనుసు రాశి వాళ్ళు ఉన్నా, సింహరాశి వాళ్ళు ఉన్నా తీవ్రత ఇంకా చాలా అధికమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. హారోస్కోపులు చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇన్ కేసు వైఫ్ అండ్ హస్బెండ్ ఈ మనం చెప్పుకున్న ఈ కాంబినేషన్ వాళ్ళది ధనుసు రాశి, సింహరాశి, కుంభరాశి, మీన రాశులు కనుక ఎవరైనా కనుక ఉంటే, ఇద్దరు కలిసి ఉంటే ఈ 5 రాశుల్లో తీవ్రత చాలా ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. నాకు వచ్చిన చాలా కేసుల వరకు భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు, రిలేషన్షిప్ ఇష్యూస్, జాబ్ పోవటము, లేదంటే అప్పటిదాకా సూపర్గా ఉండి జాబ్ పోవటము, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, చీటింగ్లు చేయటం, ఇలా రకరకాల అన్ని రకాల హెల్త్ సీరియస్ కన్సర్న్స్ ఇవన్నీ వచ్చి వీళ్ళకి ఉన్నాయన్నమాట. సో ఈ టైంలో వీళ్ళకి పెద్ద గ్రహాలు ఏ అనుకూలంగా లేవు. శని అనుకూలంగా లేడు, గురువు అనుకూలంగా లేవు, రాహుకేతులు కూడా అనుకూలంగా లేరు. దీంతో చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉన్నారు, సఫోకేట్ అవుతూ ఉన్నారు. కొంతమంది అయితే ఉన్న డైవర్స్ అయిపోయి మళ్ళా పెళ్లి చేసుకుని మళ్ళీ పెళ్లిలో ప్రాబ్లమ్స్ అనే కేసులు కూడా చూశాను. అందుకని చేంజింగ్ ఆఫ్ పార్ట్నర్ ఈజ్ నాట్ ది కన్సర్న్. నేను అదే చెప్తా, మీ వైఫ్ లేదంటే మీ హస్బెండ్ కాదు ప్రాబ్లం. బిహైండ్ వన్ గ్రేట్ మాస్టర్ ఉన్నారు, శని మహాత్మ. హీఈస్ క్రియేటింగ్ ద ఈజ్ డిస్ట్రాయింగ్ ఆల్ యువర్ ఇల్యూజన్స్, ఈజ్ డిస్ట్రాయింగ్ ఆల్ యువర్ ఈగోస్. సో ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ద నెక్స్ట్ లెవెల్ టు గో. సో ఈ బాయిల్ చేస్తూ ఉన్నారు అనమాట. ఏదో అన్నమయ్య సినిమాలో వాళ్ళు చెప్తూ ఉంటారు పరీక్ష. అది గమనించుకొని పేషెన్సీగా ఉండడం చాలా చాలా అవసరం. అయితే మనకి పరిహారాలు చాలా ఉన్నాయి. ఆ పరిహారాలు చేసుకుంటే ఆ తీవ్రత చాలా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మీనరాశి వాళ్ళు వన్ ఆఫ్ ది బాగా ఇబ్బందులు పడుతున్న రాశులు ఇది. సో డిసెంబర్ మంత్ మనం చూసుకుంటే వీళ్ళకి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు అంతా మీనరాశి. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి ది, దు, షం, జా, దా, దే, దో, చాచి లెటర్స్ అంతా మనకి ఇందులో ఉంటారు. మేజర్ గ్రహాలు సూర్యుడు, తర్వాత కుజుడు, బుధుడు, శుక్రుడు, అన్ని గ్రహాలు కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉన్నాయి. కొన్ని చోట్ల ప్రతికూలంగా ఉన్నాయి. బట్ ప్రతికూలంగా ఉన్న చోట ప్రతికూలత క్యాన్సిల్ అయిపోవటం, అనుకూలంగా ఉన్న చోట అనుకూలత క్యాన్సిల్ అయిపోవటం, బట్ ఓవరాల్గా తటస్థంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ప్రొఫెషన్ మ్యాటర్స్లో పాజిటివ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటిదాకా ఏదైనా కనుక డిస్టర్బెన్స్ ఉంటే ఆ డిస్టర్బెన్స్ పోతుంది. నెక్స్ట్ బుధుని వల్ల ఇప్పటిదాకా ఏదైనా కనుక ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటే ఇందులో ఏదైనా కనుక ఆటంకాలు వస్తుంటే ఆటంకాలు తొలగిపోయేసి నార్మల్ అయిపోతారు. తర్వాత శుక్రుడు 9వ స్థానంలో ఉండటంతో వీళ్ళకి మహాభాగ్య యోగం, లక్, శుక్రుని బాగా కాపాడుతూ ఉంటారు. ఆల్రౌండ్ ప్రాస్పెరిటీ, మనీ గెయిన్, సపోర్ట్ ఫ్రమ్ ది ఆపోజిట్ పీపుల్. వైఫ్ అయితే హస్బెండ్ అయితే వైఫ్ ద్వారా చాలా లాభం ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఒక కుజుడు మాత్రం కొంచెం జాబ్ రిలేటెడ్ మ్యాటర్స్లో విషాదాన్ని లేదంటే దుఃఖాన్ని కలగజేసే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇలా మనం చూసుకుంటే ఓవరాల్గా ఒక 80% బాగుందని మనం చెప్పుకోవాలి. సురేష్ బాబు గారు, ఇప్పుడు మనం రెమెడీస్ ప్రకారం చూస్తే ఇప్పుడు కొన్ని బాగున్నాయి, గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, కొన్ని అనుకూలంగా లేవు కదా. మనం రెమెడీస్ చేసేటప్పుడు అనుకూలంగా ఉన్న దాటిని ఇంకా షైన్ చేసుకోవాలా, లేకపోతే అనుకూలంగా లేని వాటిని కొంచెం ట్రిగర్ చేసుకుంటూ కొంచెం శాంతపరుస్తూ ఉండాలా? జనరల్గా ప్రతికూలమైన గ్రహాలు ఎక్కువ ఉంటే ముందు ఆ ఇబ్బందులు పడకుండా చేసుకోవాలి. సో ప్రతికూలమైన వాళ్ళని శాంతి చేసుకోవాలి. ఫస్ట్ ఆల్వేస్ మనకి ట్రబుల్ పెట్టేవాళ్ళని చేసుకోవాలి. అంటే జపతో నాస్తి దుర్భిక్షం అని మనకి ఒకటి సామెత ఉంది. అంటే జపాలు కనుక చేస్తూ ఉంటే ఆ గ్రహాలు తృప్తి పడిపోతూ ఉంటాయి. సో అయితే జపాలు ఇప్పుడు కుజుడికి వాళ్ళకి కొన్ని వేల సార్లు చేయలేరు కదా, అందుకని బయట చేయించుకోవాలి. అందుకని వాటికి ఇబ్బంది పెట్టకుండా ముందు తృప్తిపరచాలి. ఆ యొక్క తీవ్రత తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇష్టకామ్యం, మనం సాధించుకోవాల్సింది ఏంటి, దానికి సంబంధించి రకరకాల కామ్యాలు చేసుకుంటూ ఉండాలన్నమాట.
కొన్నిసార్లు ఎలాంటి ఇబ్బంది పెట్టేది లేదు మకర రాశి, నేను అదే రిపీటెడ్గా చెప్తూ ఉంటాను నేను. లేదంటే కుంభరాశి పెద్ద ఇబ్బంది పెట్టే గ్రహాలు ఏమి లేవు, కానీ ఎదగరు. ఇక్కడ ఏం చేయాలి, ఏ అయితే గ్రహాలు అనుకూలంగానో వాటికి ఇంకా ఎక్కువ పవర్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా 2-వే అప్రోచ్ ఉంటుంది. మీరు అడిగిన విధంగా మీనరాశి కనుక చూసుకుంటే 10th హౌస్లో సూర్యుడు ఉన్నాడండి, వెరీ పవర్ఫుల్ కాంబినేషన్. ప్రొఫెషన్లో ఇప్పటిదాకా ఇబ్బంది పడి ఉంటే చాలా రిలాక్సేషన్ ఈ టైంలో వస్తుంది. నెక్స్ట్ ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. మనకేం చెప్తారంటే శాస్త్రాలలో 10వ స్థానంలో సూర్యుడు ఉంటే అర్ధసిద్ధి, సదారోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శనం, సుసల్లాఫో అని చెప్తారు. అంటే ఈ టైంలో హైయర్ మేనేజ్మెంట్ని కలవటం, అఫీషియల్స్ని కలవటం, వాళ్ళ ద్వారా చక్కగా మాట్లాడి డిస్కస్ చేసుకోవటం, వీళ్ళకి కావాల్సిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళటం, వాళ్ళు సలహాలు ఏమన్నా ఇస్తే వాళ్ళ నుంచి పాజిటివ్గా రెస్పాన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో బంధువులతోటి, మిత్రులతోటి చక్కగా కలిసి ఉంటారు, ఆరోగ్యం అంతా బాగుంటుంది. అయితే ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం కంఫర్ట్ అనేజిగా ఫీల్ అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ గ్రహం కుజుడు. కుజుడు వీళ్ళకి అగైన్ 10వ స్థానంలోనే ఉన్నారు. అయితే కుజుడు 10వ స్థానంలో ఉండటం తోటి ఉద్యోగంలో ఎలా ఉంటుందంటే హాట్గా హీట్గా ఉంటుంది. ఓకే, యాంగ్రీ, గొడవలు ఇవన్నీ అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకేం చెప్తారంటే నిత్య క్లేశం, సదా వ్యాధి, సదా భోజన దుర్బలం, సదా సంచార ఉద్యోగం అని చెప్తారు. అంటే ఈ టైంలో సరిగ్గా టయానికి భోజనం తినకపోవటం, ఉద్యోగంలో ఏమంటారు ఉరుకులు పరుగులతో కలిసి చాలా హెవీగా ఎక్టివ్గా ఉండటం, తర్వాత ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడే విధంగా ఉంటుంది, శత్రుత్వం పెరిగే అవకాశం ఉంటుంది. కుజుడు కొంచెం వీళ్ళకి సపరేషన్ని, మనీ లాస్ని తీసుకొస్తూ ఉన్నారు. అయితే శుక్రుడు అగైన్ మంచిని తీసుకొని వస్తూ ఉన్నారనమాట. దీని ప్రకారం చూస్తే మనకి 9వ ఇంట్లో శుక్రుడు ఉంటే ఏమవుతుందంటే వస్త్రలాభం, మహా ఆరోగ్యం, గురు భక్తి, చిత్తశుద్ధి, అభిష్టార్థ. అంటే మైండ్ వీళ్ళు చాలా ప్యూర్గా ఉండేసి అనుకున్న పని అనుకున్న విధంగా జరుగుతూ ఉంటుంది. గురువులపై మంచి నమ్మకం ఉంటుంది. ఈ టైంలో వీళ్ళు వెకేషన్ చేసుకున్న, లవ్, రొమాన్స్ వీటికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది, బాగుంటుందని చెప్పాలి. ఏదైనా గ్రహం బాగలేదు అనుకుంటే వీళ్ళకి ఓన్లీ ఒక కుజుడు మాత్రం ఇబ్బంది పెడుతూ ఉన్నారు, అది కూడా పాక్షికంగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఓవరాల్గా బెటర్గా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు ఈ మంత్ అంతా. రైట్. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి మీన రాశి వారికి? నక్షత్రం ప్రకారం కానీ వీళ్ళకి మిక్స్డ్గా ఉందండి. సూర్యుడి వల్ల దేహ పీడనము అంటే హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అతిగా భయపడుతూ ఉంటారు, కొద్ది గొప్ప ప్రాబ్లం ఉంటుంది, దీన్ని టూ మచ్ ఇమాజినేషన్ చేసుకొని. ఇది ఏ నక్షత్రం వారికి? పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి. వీళ్ళకి వస్త్రలాభం ఉంటుంది, క్షేమంగా ఉంటారు. అతి భయము, దేహ పీడనం, హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అతిగా భయపడే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి వస్త్రలాభము, పరవాసము బాగుంది, పాజిటివ్గా. నెగిటివ్ సైడ్లో దేహ పీడనం, అతిగా భయపడే పరిస్థితులు ఉంటాయి. నెక్స్ట్ రేవతి నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి రాజ్యలాభం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. షాపింగ్ ఖచ్చితంగా వెళ్తారు. వీళ్ళకి అవుట్ ఆఫ్ స్టేషన్ వేరే చోట ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అతిగా భయపడే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది వీళ్ళకి. సో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్గా చూసుకుంటే పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి కొంచెం అనీజీగా ఎక్కువగా ఉంటుంది, ప్రాపర్గా డెసిషన్ మేకింగ్ ఈ మంత్లో సరిగా చేసుకోలేరు. రేవతి నక్షత్రం వాళ్ళకి కొంచెం ఓవర్ ఎసిడిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ మనం చూసుకున్నాం అనుకోండి, పెద్ద ఛాలెంజెస్ అయితే మీన రాశి వాళ్ళకి ఏమీ లేదు ఈ పర్టికులర్ మంత్. ఏదైనా ఉంటే కుజుడు వల్ల మాత్రమే. అవి బట్ వీళ్ళకి మనం చెప్పుకున్నట్టు పెద్ద పెద్ద గ్రహాలు, గురువు, తర్వాత శని ఇవి అనుకూలంగా లేరు. వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. మరి ఆ పరిహారాలు కూడా సూచిస్తారా? మీన రాశి వాళ్ళకి ఫస్ట్ శని పిప్పలాద స్తోత్రం ఉదయం సాయంత్రం చదవాలండి. ఇది వెరీ సింపుల్, ఈజీ మంత్రం, ఈజీ టు రిమెంబర్ ఆల్సో. నెక్స్ట్ హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదవాలి. శనికి తైలాభిషేకం మంత్లీ చేసుకుంటూ ఉండాలి. ఇవి కాకుండా పెద్ద బిజినెస్లో ఉన్నారు, హైవే ప్రొఫైల్లో ఉన్నారు, వాళ్ళది థింకింగ్ ఎవ్రీడే చాలా ఇంపార్టెంట్. చిన్న మిస్టేక్లు కూడాను చాలా పెద్ద లెవెల్లో ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి లైఫ్లో. లేదంటే రిలేషన్షిప్స్ ఇష్యూ వచ్చినాయి, ఇలాంటి వాళ్ళు ఏంటంటే శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలి. అంటే శనికి సంబంధించిన జపాలు, దానాలు, తర్పణము, శనికి సంబంధించిన శని పాశుపత అభిషేకము, నువ్వు నూనెతో ఇవి వాళ్ళు చేసుకోలేరు కాబట్టి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్తే, పురోహితుల దగ్గరికి వెళ్తే వాళ్ళు చేసి పెడతారు. రెండోది వాళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఇంకా చేసుకోవాలనుకుంటే దక్షిణ కాళీ అమ్మవారి యొక్క మూల మంత్రం ఉంటుందండి. దీన్ని ఒక 10,000 టైం జపం కనుక చేయించుకుంటే తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. సో వీటితో పాటు భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, లేదంటే విశ్వావసు గంధర్వరాజ హోమం చేయించుకోవాలి. స్వర్ణలక్ష్మి విశేష హోమం, ధనానికి సంబంధించిన ఎక్కడ ఆగకుండా, ఎందుకంటే బిజినెస్ పీపుల్కి మనీ ఫ్లో ఉండాలి, ఆగిపోతే ఇంకా బిజినెస్ ఎక్కడ నడుస్తారు, ఖర్చులు చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉంటారు. స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం. హెల్త్ బాగలేని వాళ్ళకి మన్యు పాశుపత అభిషేకము, లేదంటే చండీ హోమము, చండీ పారాయణం ఇవన్నీ చేయించుకుంటే చాలా చక్కగా కలిసి వస్తుందండి.
ఈ రాశి వాళ్ళకి సంబంధించిన కొన్ని పరిహారాలు, బట్ ఇండివిజువల్గా వాళ్ళకి మనకు కనెక్ట్ అయితే మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. రైట్. సో మీన రాశి వారికి ఈ మంత్ అయితే మిగతా మంత్స్ తో ఈ ఇయర్ లో కంపేర్ చేస్తే బాగానే ఉంది. సో ఆశా జ్యోతితో నెక్స్ట్ ఇయర్ కి ఈజీగా అడుగు పెట్టేయచ్చు. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.